ఏపీ శాసన మండలిలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల మంటలు రాజేసుకున్నాయి. సోషల్ మీడియాలో టీడీపీ మహిళలను అవమానిస్తారంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించడంతో లోకేష్ బగ్గుమన్నారు. మహిళలను అవమానించే క్యారెక్టర్ తమది కాదని, మాకు మహిళలను గౌరవించడమే నేర్పారని లోకేష్ కౌంటర్ ఇచ్చారు. నిండు సభలో మా తల్లిని అవమానించినప్పుడు మీకు గుర్తుకు రాలేదా అంటూ మండిపడ్డారు. ఒక తల్లిని అవమానిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించాలని, తల్లి పడే ఆవేదన బాధ తనకు తెలుసని లోకేష్ ఫైర్ అయ్యారు. నా తల్లి కోలుకోవడానికి 2 నెలల సమయం పట్టిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ తల్లిని అవమానించడాన్ని మేమెప్పుడు సమర్థించలేదని, తల్లిని రాజకీయాలకు వాడుకోవడం సరికాదని బొత్స విమర్శించడంతో హోంమంత్రి అనిత బొత్సపై ఫైర్ అయ్యారు. తల్లిని చెల్లిని రాజకీయాలకు వాడుకుని ఇంటి నుండి గెంటేసే రకం మేము కాదని పరోక్షంగా జగన్ను పేర్కొంటూ ధ్వజమెత్తారు. దీంతో మాటల మంటలతో కొద్దిసేపు సభ వేడెక్కింది. దయచేసి ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే, జరుగుతున్న చర్చ ఏంటంటే, ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో కానీ ఆ పిక్కుంటారనే మాట రికార్డులో తొలగించాలి. ఆయన గారు చెడ్డపేరు ఆయన జీవితంలో మచ్చ ఓందాగా చెప్తే ఆయన తాలూకు అమలుతారు నిలబడతారు. లేకపోతే ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం కాదు. అది సభా సంప్రదాయం కాదు. చెప్పండి బొత్స గారు ఏం మారుతున్నారు తెలుసా మీకు? ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను 3 నెలలు 100 రోజుల బాధ నేను చూశాను. మీరు చూసారా? ఒక మహిళ అవమానిస్తే, శాసన సభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మీరున్నారా? మాట్లాడచ్చు మీ తల్లి గురించి మాట్లాడతారా? ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి? మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? మా మహిళలకు ఇచ్చి వచ్చే విధంగా పోస్టు పెడతారా? పొరపాటున మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్టు పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది మాకున్న చిత్తశుద్ధి. మీలో కాదు. మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కానే కాదు. ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన. నుంచిన ఆ రోజు చెప్పాల్సి, సార్ వీడియో నా దగ్గర ఉంది, ఐఎమ్ రెడీ, డిబేట్ చేద్దాం. అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్, మీరు మారుతారు. ఇదే టేబుల్ మీద నుంచున్నాడు ఒక మంత్రి ఈయన ఆయన కూర్చుంటున్న టేబుల్ మీద నుంచున్నాడు. కావాలని పర్మిషన్ ఇవ్వమని విశ్వాసం చూపిద్దాం. మీరు గౌరవం గురించి మాట్లాడతారు. మా పైన మహిళలు నేను అవమానించాలంటారు. మీరు ఏమిన్నారో నా దేవుడికే తెలియాలా? ఒక తల్లిని నిండు సభల్లో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము, మేము కూడా పోరాటాలు చేసాము. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారో లోపి గారు, దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి. విత్డ్రా చేసుకోమనండి. ఏ తల్లి మేము ఒకటే సార్ అధ్యక్ష, మేము ఒకటి చెప్తున్నాం, వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు మా దగ్గర. బయటికి గెంటే పరిస్థితులు లేదు. ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష, అది దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్నవేంటి అధ్యక్ష? ఆయన రాజకీయంగా వాడుకుంటామని అన్నవేంటి? ముందు క్షమాపణ చెప్పానండి, ముందు విత్డ్రా చేసుకోమనండి. రాజకీయంగా మేము ఎందుకు వాడుకుంటాం అధ్యక్ష? వాళ్ళు మాట్లాడారు మహిళలను అవమానించారని. ఏ మహిళ అవమానించారు లోకేష్ గారు? హైదరాబాద్లో కొన్ని కార్పొరేట్ స్కూల్ వ్యవహార తీరు వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు దసరా సెలవులని ప్రకటించినప్పటికీ కొన్ని స్కూళ్లు తరగతులు నిర్వహిస్తున్నాయి. ర్యాంకుల కోసం విద్యా కుసుమాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. 2 రోజుల క్రితం నారాయణ స్కూల్ ఘటన మరొక ముందే ఇప్పుడు మరో స్కూల్ ఇలాంటి వ్యవహారమే వెలుగు చూసింది. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్లోని విజయపురి కాలనీలో శ్రీ నాగార్జున స్కూల్లో సరిగ్గా ఇదే జరుగుతుంది. స్కూల్కు తాళాలు వేసి మరీ ఏమీ జరుగుతున్నట్లుగా క్లాసులు నిర్వహిస్తున్నారు. దసరా హాలిడేస్లో కూడా స్కూల్ నడుపుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మరి మీకు ఎవరు చెప్తారు? నాకు 2 టీచర్స్ వస్తారు అంతే. ఓకే.
గాంధీ భవన్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో సోమవారం గల్ఫ్ కార్మికుల సంక్షేమ బతుకమ్మ సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. వారితో పాటు బతుకమ్మ సంబరాల్లో నగర్ మేయర్ విజయలక్ష్మి, సాంస్కృతిక శాఖ చైర్మన్ వెన్నెల గద్దర్, గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎన్ఆర్ఐ చైర్మన్ వినోద్ కుమార్, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస్, కార్పొరేషన్ చైర్మన్లు కల్వ సుజాత, రైతు కమిషనర్ మెంబర్ భవానీరెడ్డి, బొత్స సంజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో పార్టీ శ్రేణులు, ప్రజలు, సాంస్కృతిక ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, తమిళనాడు బీజేపీ నేత సినీ నటి ఖుష్బు, మాజీ మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి పాల్గొన్నారు. చార్మినార్ ప్రాంగణంలో పూలతో అలంకరించిన బతుకమ్మ ఆడిపాడారు. బతుకమ్మ పాటల కార్యక్రమాలు నిర్వహించారు. పాల్గొన్న మహిళలు, పిల్లలు సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ నృత్యం చేసి పండుగ జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఖుష్బు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డిసెంబర్ తర్వాత 3500 ఇందిరమ్మ ఇల్లు సిద్దిపేట ప్రజలకు ఇస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వాళ్లకు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇస్తామన్నారు. అలాగే పేద ప్రజలకు వైద్యం కోసం 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తామన్నారు. గత పాలకులు కాళేశ్వరంతో ఆటలాడారని మండిపడ్డారు. ప్రాజెక్ట్ పేరుతో లక్షల కోట్ల ధనం వృధా చేశారన్నారు. సిద్దిపేట అర్బన్ మండలంలో ఇందిరమ్మ ఇల్లును పరిశీలించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. సార్, మేము 10 సంవత్సరాల నుంచి ఒక కళ ఉండే మాకు, మా సొంత ఇల్లు వస్తుంది. ఆ రోజులలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినాము. కానీ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్మాల్ కోర్టు మెట్లెక్కారు. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. నివేదికలో తన పేరును తొలగించాలని పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా కీలక హోదాలో స్మితా సబర్వాల్ పనిచేసిన విషయాలు ఇప్పటికే ఆమెను ఘోష్ కమిషన్ విచారించింది. 3 బ్యారేజ్ల నిర్మాణంతో నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. పర్యవేక్షణ నాణ్యతలోనూ తన పాత్ర లేదన్నారు. ముఖ్యమంత్రి అనుమతి కోసం వెళ్లే పత్రాలను పరిశీలించడం, సీఎంకు వివరించడం, లోపాలుంటే ఆయన దృష్టికి తీసుకువెళ్లడమే తప్ప నా బాధ్యత అని పేర్కొన్నారు. జిల్లాల పర్యటనకు వెళ్లి కలెక్టర్లతో సమావేశం కావడం, క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎంకు చెప్పడమే తనకు కేటాయించిన బాధ్యతలు అని విచారణ సందర్భంగా ఆమె జవాబు ఇచ్చినట్లు నివేదిక తెలిపింది. మావోయిస్టు సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాల్పై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలు తీసుకుంది. మల్లోజుల ఆయుధాలు అప్పగించాలని స్పష్టం చేసింది. ఇటీవల సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్లుగా మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి పేరుతో లేఖ విడుదలైంది. ఈ విషయంపై తాజాగా కేంద్ర కమిటీ చర్యలు తీసుకుంది. మల్లోజుల వేణుగోపాల్ను ద్రోహిగా పేర్కొంటూ ఆయన వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పగించాలని కేంద్ర కమిటీ ఆదేశించింది. లొంగిపోవాలనుకుంటే వేణుగోపాల్ అతడి అనుచరులు వెంటనే ఆయుధాలు అప్పగించాలని చెప్పింది. లేదంటే వాటిని పీపుల్స్ గొరిల్లా ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది. ఆయుధాలు వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో అభయ్ పేరుతో మల్లోజుల వేణుగోపాల్ విడుదల చేసిన లేఖను ఖండించింది. పశ్చిమ బెంగాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఇక రాజధాని కోల్కతాలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం పడుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలవడంతో తాటకాలను తలపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టే పరిస్థితి కూడా లేదు. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తూ నదులను తలపిస్తున్నాయని వాహనదారులు వాపోతున్నారు. అయితే విమాన ప్రయాణాలపై వెదర్ ఎఫెక్ట్ పడింది. 30 విమానాలు రద్దు అవగా 42 ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.